మరి మీతో కొద్దిసేపు నేను దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 ఎవరైనా చదువుతారా? చాలండి. దేవుడు ఎంత చక్కని వాక్యాన్ని మన కోసం, మన కుటుంబాలు, మన బిడ్డల కోసం రాచించడం తెలుసా అండి? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా. మరి సంఘములో తల్లిదండ్రులకి బిడ్డలకి కూడా ఈ వాక్యము వర్తిస్తుందండి. తల్లిదండ్రులైన మనము బిడ్డల్ని ఎలా పెంచాలి, మరి బిడ్డలు తల్లిదండ్రులకి ఎలా విధేయులాగి ఉండాలి అని కొద్ది మాటల మీద పంచుకుంటాను. ప్రియదేవుని బిడ్డ, మరి మనకి తండ్రి ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన తండ్రి. మరి మనము మన పాత జీవితం ఎలా ఉందంటే మురికిగాను, పాపంతోనూ, శాపంతోనూ నిండిపోయిన మన బ్రతుకులు దేవుడు నమ్ముకున్న తర్వాత, ఆయన యొక్క మంచి మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఏమయ్యామో తెలుసా అండి? దేవుని పిల్లలు అయిపోయాం కదండి. హల్లెలూయా. మరి ఆయనకు మనం ఏం చేస్తున్నామండి? విధేయత చూపిస్తున్నాం ఏంటి? ఆయన యొక్క క్రమశిక్షణలో మనం అందరం కూడా ఉంటున్నాం. ప్రియదేవుని బిడ్డ, మరి తల్లిదండ్రులైన మీకు ఏంటి బిడ్డలకి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, పిల్లలారా, దేవుని బిడ్డలైన మనము, మీ బిడ్డలు ఏంటండి, మిమ్మల్ని ఏం చేయాలండి? సన్మానించాలి. యేసుక్రీస్తు వారిని మనం తండ్రి కదండి ఆయన మనకి. ఆయన ఎలా హోనర్ చేస్తున్నాం, ఎలా సన్మానిస్తున్నామో, అలాగే సంఘంలో కూడా తల్లిదండ్రులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మరి బిడ్డలు ఏం చేయాలండి? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఈ దినాల్లో బిడ్డలు వారి జ్ఞానాన్ని బట్టి ఏంటి తల్లిదండ్రుల్ని చాలా ఆయాసపరుస్తున్నారు, దుఃఖపెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఏంటి హృదయాలు కలవర పెడుతున్నారు. బిడ్డారా, ఎందుకంటే లోకము ఎంతో భయంకరంగా ఉంది. యవనస్తుల్ని ప్రత్యేకంగా సాతాను యొక్క కన్ను ఎవరి మీద ఉన్నదా అంటే యవ్వన బిడ్డల మీద ఉంది. ఎందుకంటే రానున్న దినాల్లో ప్రభు యొక్క ఆత్మ యవ్వన బిడ్డలు నడిపించి వారు గొప్ప సేవకులుగాను సేవకురాలుగా అవ్వడానికి ప్రభు ఆలోచన చేస్తుంటే, సాతాను ఏం చేస్తున్నాడో తెలుసండి? యవ్వన బిడ్డను పట్టుకుని పాడు చేస్తున్నాడు. వారిని ఎలా ఇరికించాలా అని వాడు ప్లాన్ చేస్తా ఉన్నాడు. మరి ఒక పక్క వాడు ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులైన మనము ఏమిటి మన బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసా అండి? వాక్యముతో పెంచాలి. ఏంటి సాతానికి ఏదంటే భయం అంటే వాక్యము, ప్రార్థన. ఈ రెండు కూడా సాతాను చాలా భయపడిపోతాడు. ఏంటి సాతాను మనకు కనిపించడు. వాడు కనిపించకుండా చాలా చాలా విన్యాసాలు చేస్తూ ఉంటాడు. వాడు కనిపించని శత్రువు అండి. ఒకసారి మీరు ఆలోచన చేశారా? మరి కరోనా వచ్చినప్పుడు అది ఎవరికైనా కనబడుతుందండి? ఎవరికి కనబడట్లేదు. కానీ అది ఏం చేస్తుంది? మనిషిని నాశనంలోకి నడిపిస్తుంది, నరకానికి నడిపిస్తుంది. ఆ కనబడని శత్రువు ఎంతగా బాధ పెట్టిందంటే మరి ప్రపంచమంతా కూడా తలడిల్లిపోయింది. ఇక్కడ నేను చెప్తున్న వాక్యం ఏంటంటే, తల్లిదండ్రులని సన్మానించటం లేదు బిడ్డలు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డ,
మీకు ఇంకా వాక్యంలోనికి నేను చూపిస్తాను. ఇప్పుడు తల్లిదండ్రులకి అవిధేయంగా ఉంచేటువంటి శాపం వస్తుందో ప్రియదేవుని బిడ్డలారా. ఒకసారి మనం ఎలా పెంచాలంట, అదే 6వ అధ్యాయంలో కింద వచనం ఒకసారి మీరు చదివినట్లయితే 4వ వచనం ఎవరైనా చదువుతారని. చూసారండి, ప్రభు వారు సెలవిస్తున్నారు. మరి మన బిడ్డలు ఎలా పెంచాలంట? వారికి కోపం రేపక, వారిని శిక్షలోను బోధలోను. శిక్ష అంటే ఏంటండి? మరి సామెతలు 12వ అధ్యాయం ఒకసారి చూద్దామా? ఒకసారి పన్నెండో అధ్యాయం మొదటి వచనం చదవండి. హల్లెలూయా. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అంటాడు. చూసారా, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడంట. మరి ఈ శిక్షను ప్రభు అయిన యేసయ్య కొద్ది రోజులు కుటుంబాన్ని గాని ఎవరి బిడ్డను గాని శిక్షిస్తా ఉంటాడు. ఆ శిక్షనంట మనము ప్రేమించాలంట. ఈ జ్ఞానం ఎవరో తెలుసండి? మన దేవుడు యేసయ్యే మన జ్ఞానము. ఆ శిక్షించినప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లల్ని శిక్షలోను బోధలోను పెంచాలి. ఏంటి, ఇప్పుడు శిక్షిస్తే పిల్లలు ఎలా తయారో తెలుసండి? తిరిగి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ మనము ఈ లోకానుసారముగా బిడ్డల్ని పెంచకూడదు. మనం ఎలా పెంచాలంటే వాక్యములోను మంచి ప్రార్థనలోను మన బిడ్డలను పెంచాలి. మీకు వాక్యంకు వెళ్తున్నప్పుడు కొద్దిగా అయిన తర్వాత మీకు వాక్యములోంచి తల్లిదండ్రులైన వారు కొంతమంది నేను చూపిస్తాను. వారి బిడ్డలు ఎలా పెంచారో మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే సమయం లేదు. మీరు చాలా ఆశ కలిగి ఉన్నారు దైవసేవకు వస్తారని. నేను మిగతా సమయాన్ని అంతా దైవజనుడికి అప్పగించాలనుకుంటున్నాను ప్రియదేవుని బిడ్డలారా. మరి సామెతలు 19వ అధ్యాయం మనం చూసినట్లయితే 19:26 చూడమ్మా. చూసారండి, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానము అపకీర్తిని కలుగు చేయవాడంట. ఈ లోకంలో బిడ్డలు ఎలా ఉన్నారో తెలుసండి? తండ్రికి కీడు చేస్తున్నారంట, తల్లిని తరిమి వేస్తున్నారంట. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళు అవమానము అపకీర్తిని కలుగు చేయవాడంట. చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులకి అవమానాన్ని కలుగు చేస్తున్నారు ప్రియదేవుని బిడ్డలారా. మరి మనము చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మన బిడ్డల్ని మనము చాలా జాగ్రత్తగా పెంచాలి. చాలా మంది తల్లిదండ్రులు చాలా కేర్లెస్ గా పెంచుతూ ఉంటారు బిడ్డల్ని. చూడండి, రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు చాలా పసిపిల్లలను మనం చూస్తూ ఉంటాం. అంటే పసిపిల్ల అంటే బాగా పసిపిల్లలు కాదు, ఒక 4 to 6 అలా 8, 10 ఎలా చూసినా రోడ్ల మీద వదిలేస్తా ఉంటారు ప్రియదేవుని. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? దేవుడు స్వాస్థ్యాలుగాను బహుమానాలుగా ఇస్తే వారిని మనం ఏం చేస్తున్నాం తెలుసండి? పెంట మీద వదిలేస్తున్నాం. మనం ఎంతో కేర్లెస్ గా ఉండి ఆ బిడ్డను వదిలేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాకడలో మనం అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నీకు నేను ఇచ్చిన బిడ్డల్ని నువ్వు ఎలాగ పెంచావు? అప్పుడు మనం ఏమి సమాధానం చెప్తాం? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించినప్పుడు లేదా వాక్యం చదువుతున్నప్పుడు మీ బిడ్డల ద్వారా మీరు వాక్యాన్ని చదివిస్తున్నారా? లేక మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీ బిడ్డలు మీ పక్కన ఉన్నారా? ఆలోచన చేశారా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మీరు ఇంకా చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయంలో చూసినట్లయితే 31 చూడండి. కాదండి 26 15 ఏం చదువుతున్నా? 15 అక్కడే అది చదవండి అమ్మా.
శిక్షణను నల్లని వాడు తన ప్రాణమును తృణీకరించు దర్శింపును విడువాడు వివేకి అగును. భయభక్తులు కలిగి ఉంట జ్ఞానాభ్యాసం. చూసారండి, మనము మన బిడ్డల్ని ఎలా పెంచాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకు జ్ఞానాభ్యాసమునకు సాధనం అంట. మనం మన బిడ్డల్ని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచేలాగా పెంచాలి. ప్రియమైన బిడ్డలారా, మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు మీ బిడ్డల్ని మీ ప్రార్థనలో వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఇప్పుడు సెల్ ఫోన్ అదొక సాతాన్ యొక్క ట్రిక్ అన్నమాట. వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాడు. ఏజ్తో లిమిట్ లేదు. చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ ఇవ్వకపోతే భోజనం చేయట్లేదండి. మీరు చూసారా? నేనేమైనా అబద్ధం చెప్పానా? చూసారా? ఒకసారి ఆలోచన చేశారా? పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడడం మానటం లేదు. ప్రత్యేకంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ సెల్ ఫోన్ నుంచి మీ పిల్లల్ని డైవర్ట్ చేసేయండి, దాన్ని అవాయిడ్ చేసేయండి. మీకు మీ పిల్లలకి సెల్ ఫోన్ బదులుగా ధర్మశాస్త్ర బైబిల్ ఇవ్వండి, వాక్యాన్ని చదవడం నేర్పించండి, ప్రార్థనలో ఉండడం మీరు వారిని నేర్పించండి. ఇది ఏం చేస్తుందంటే మీకు దేవుడు అంటాడు, నా సత్యాన్ని మీరు బోధించండి అంటాడు. మీరు యెషయా 38వ అధ్యాయంలో చూసినట్లయితే నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 7 చదువుతుంది చూడండి. తండ్రులు కుమారులకు నీ సత్యం 19వ వచనం చివరిది సత్యమును తెలియజేతురు. సత్యం ఎవరండి? యేసయ్య. ఆయనే సత్యము, ఆయన వాక్యమే సత్యము. తండ్రులంట కుమారులకు ఆయన సత్యాన్ని తెలియజేయాలి. మన బిడ్డలకు మనము కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన నేర్పిస్తూ ఈ వాక్యం అనే సత్యాన్ని వాళ్ళకి నేర్పించాలి. ప్రియమైన బిడ్డలారా, మీరు సామెతలు 6వ అధ్యాయంలో ఒకసారి మీరు చూసినట్లయితే చాలా రిఫరెన్స్ ఉన్నాయి. మీరు సామెతలు అంతా కూడా చదివితే నిజంగా మన బిడ్డని ఎలా పెంచాలో అందులో క్లియర్ గా రాయబడి ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, 6వ అధ్యాయంలో 20వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ప్రియమైన బిడ్డలారా, తండ్రి యొక్క ఆజ్ఞలను బిడ్డలకు నేర్పించాలి. తల్లి యొక్క ఉపదేశము అంటే మనము, తల్లిలైన మనము వారికి ఉపదేశము చేయాలి. ఏమండి? అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉంటే సాతాను యొక్క కొరల్లోంచి మన బిడ్డల్ని విడిపించగలే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మరి నేను వాక్యము ప్రభువాని ఏం చెప్పాలి ప్రభువా అన్నప్పుడు ఈ మాటలే ప్రభు నాతో మీకు తెలియచేయమన్నారు. ప్రియమైన బిడ్డలారా, ప్రతి కుటుంబంలో కూడా ఈ బిడ్డను బట్టి అలజడి చెందిపోతా ఉన్నారు. ఎందుకంటే మనకి ఆస్తి అంతస్తులు ఏమీ లేకపోయినా మన బిడ్డలే మనకి ఆస్తి. వారు చూసే మనము మురిసిపోతా ఉంటాము. ఎందుకంటే ధనవంతులు అయ్యి ఉండక అంటే చాలా మంది అంటారు, మా బిడ్డని ఎలా పెంచాలి, మా దగ్గర ఏమీ లేదు. మీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, మీ హృదయం నిండా వాక్యం ఉంటే చాలు. అది మీ బిడ్డలకు అందిస్తే రానున్న దినాల్లో ఆ బిడ్డల్ని దేవుడు ఎంతగా వాడుకుంటాడంటే నేను చెప్పలేను. ప్రియమైన బిడ్డ, సామెతలు 17వ అధ్యాయంలోకి ఒకసారి చూద్దామండి. 17వ అధ్యాయం చదువుతాను. 6వ వచనం. కుమారులు వృద్ధుల కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం అంటండి. ఏంటి? మన బిడ్డలకి అలంకారం ఎవరో తెలుసా అండి? తండ్రి, తల్లి. మనమే వాళ్ళకి అలంకారం. కానీ వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? మరి మన తల్లిదండ్రులు మనను వదిలిపెట్టి వారి అలంకారం ఇంత అంతా కాదు, ఎంతో ఫ్యాషన్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నారు, ఎంతో గొప్ప గొప్ప వాటి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, సాతాను ఆలోచనలోకి మన బిడ్డలు పరిగెడతా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఎప్పుడు చూసినా ఇప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడడం బిడ్డలు చాలా తక్కువ అయిపోయింది. సమయాన్నంతా కూడా సెల్ ఫోన్ తో ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, మరి ఎన్నెన్నో రకరకాలుగా సాతాను ఆలోచనలన్నీ కూడా ఈ బిడ్డల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా, మరి మీ గృహాల్లో బిడ్డలు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను 100% మాక్సిమం చూసిన ప్రతి బిడ్డ చేతిలో సెల్ ఫోన్ ఉంది.
బిడలారా, ఇది చాలా భయంకరం, అవమానం ఇది. కానీ దీన్ని జయించాలంటే మీరు దేవుని శక్తిని పొందుకోవాలి. ఎందుకంటే ఎపిసి పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, 4వ వచనంలోను, మీ బిడ్డల్ని ఎలా పెంచాలి? శిక్షణలోను బోధలోను మన బిడ్డల్ని మనం పెంచాలి. అప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా అండి? దారి తొలగిపోరు. మీకు చూపిస్తానని చెప్పాను కదా, కొంతమంది బిడ్డలు మీకు చూపిస్తానని చెప్పాను. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడో ఒకసారి సామెతలు 13వ అధ్యాయంలో 22 నేను చదువుతున్నాను చూడండి. మంచివాడు తన పిల్లల ఆస్తికర్తలుగా చేయను. మరి మంచివాడు అంటే మంచివాడు ఎవడో తెలుసండి? మన యేసయ్య. మరి ఎలా ఉంచాలనుకుంటున్నాడు? మన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలనుకుంటున్నాడు. మరి అలాంటి దేవాది దేవుడి చేతుల్లోంచి మనము ఉండకుండా మన బిడ్డల్ని ఏం చేస్తున్నాం తెలుసండి? సాతాను చేతుల్లో పెడుతున్నాం. వాడు ఏం చేస్తున్నాడంటే బిడ్డల్ని కంగారు చేసి వారిని హృదయాలు పాడు చేసి చాలా మరి భయంకరమైన జీవితాలుగా చేస్తున్నాడు. మరి అదే అధ్యాయంలో 24వ వచనం చూస్తే, బెత్తం వాడని వాడు తన కుమారుని విరోధి. ఏంటి? కుమారుని ప్రేమించువాడు మనం శిక్షించును. నిజమే, బెత్తము వాడాలి. బెత్తం వాడమంటే శుభ్రంగా కొట్టమని కాదండి. బెత్తం అంటే ఈ వాక్యం అనే ఖడ్గం. ఈ వాక్యం అనే ఖడ్గం మన బిడ్డలకు మనం నేర్పించినప్పుడు వారు ఖచ్చితంగా దారి తొలగిపోరు. మనం ఎప్పుడైతే ప్రార్థనలోను వాక్యములను పెంచామో, చాలా మంది తల్లిదండ్రులకి తెలియంది ఈ విషయమే. ఏంటండి? మంచి మంచి కాలేజ్ లో వేద్దామని, మంచి మరి స్కూల్స్ లో వేద్దామని ఆలోచన చేస్తారు. కానీ అది మంచిదే, నేను కాదనటం లేదు. మంచి స్కూల్స్ లో వేయండి, మంచి కాలేజ్ లో వేయండి. అక్కడ పరిస్థితిని అధిగమించేలాగా మన బిడ్డను మనం పెంచాలి. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ కరోనా టైంలో లాస్ట్ ఇయర్ అంతా కూడా మరి 2020 సంవత్సరంలో దేవుడు మనకి చాలా సమయాన్ని ఇచ్చాడు. ఎలాగంటారా? స్కూల్స్ లేవు కదండి, మరి జాబ్స్ కూడా ఇంటికే మరి వర్క్ అట్ హోమ్ అన్నట్టు మన ఉద్యోగాలన్నీ కూడా ఇంట్లో చేసుకునేలాగా. తర్వాత మన పిల్లల్ని మనకి దేవుడు అప్పగించాడు. ఎందుకని? ఏంటి? వాళ్ళతో పాటు మరి ఆడుకోవాలనా, లేకపోతే గోలికాయలు ఆట ఆడుకోమని ఇచ్చాడు సమయాన్ని కాదు కదా. మరి ఈ సంవత్సరం అంతా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం వినియోగించుకున్నామా? దేవుని బిడ్డలు, ఆయన ఇచ్చిన బిడ్డలు మనము దేవుని యొక్క శిక్షణలోను బోధనలోనే పెంచాము. ఆలోచించేసారు ప్రియమైన బిడ్డలారా. చాలా మంది తల్లిదండ్రులు వారి కోసం ఒక కన్నీటి చుక్క కూడా కార్చరండి. ప్రియమైన బిడ్డలారా, మీకు నేను బైబిల్లో చూపిస్తానన్నాను కదా. మరి మొదటి సమయంలో హన్నా అనే ఒక మంచి స్త్రీని మనము చూస్తాము. ఆ స్త్రీ తన గర్భాన్ని బిడ్డలు లేనప్పుడు ఏం చేసిందో తెలుసా అండి? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది అండి. ఆ బిడ్డ గర్భంలో పడక ముందే ఆ బిడ్డని ఎలా పెంచాలనుకుందో తెలుసా అండి? నాకు దేవుడు ఒక బిడ్డనిస్తే నేను ఆ బిడ్డని మందిరంలో వదిలేస్తాను అని ఒక మొక్కుబడి చేసుకుందని ప్రియమైన బిడ్డలారా. ఆ యొక్క ఆశ ప్రభువు చూసి ఏం చేశారండి? ఆమె గర్భాన్ని తెరిచి, మరి ఇప్పటికీ కూడా మనము సమూయేలు ప్రవక్తని ఎంతగా కొనియాడుతున్నాం తెలుసా అండి? సమూయేలు ప్రవక్త కోసము ఎంత చక్కగా చెప్పుకుంటామండి. అలాంటి బిడ్డను దేవుడు హన్నా గర్భాన్ని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, మరి మన గర్భాన్ని పుట్టిన బిడ్డల కొరకు అయ్యో నా బిడ్డల్ని గొప్ప వ్యక్తులుగా దేవుడి కొరకు సిద్ధపరుస్తున్నానని ఎవరికైనా తల్లిదండ్రులకు ఆలోచన కలిగిందా? ప్రియమైన బిడ్డలారా, ఏమి మా బిడ్డ మాట వినకపోతే వాడిని చితక రేవేస్తానని చాలా మంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. ఏమండి? కొడితే వాడు ఇంకా దూరంగా వెళ్ళిపోతాడు. మరి కొట్టద్దు నేను అనటం లేదు, కానీ వాడిని బెత్తం వాడాలి. కానీ అది ఎలాగ వాడాలంటే మన మీద అసహ్యం పుట్టించే విధంగా వాడకూడదు. ఎక్కువగా మనం వాక్యం అనే బెత్తాన్ని వాడినప్పుడు వాడు మన యొక్క ప్రేమను గ్రహించి దేవుని యొక్క శక్తిలో పెరుగుతూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది ఇంటి వారిని కుటుంబాన్ని కూడా బాధపరుస్తూ ఉంటాడు. సామెతలు 11 అధ్యాయం మీరు తీయక్కర్లేదు, నేను చెప్తున్నాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి సామెతలు బాగా చదవండి. 29వ అధ్యాయం వచనములో, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను. ఏమండి? బిడ్డలు ఒకవేళ ఇంటి వారిని తల్లిదండ్రులని బాధ పెడతారంట, గాలిని స్వతంత్రించుకునేవాడుగా ఉన్నాడంట. ప్రియమైన బిడ్డలారా,
ఇంకా మీరు సామెతల గ్రంథము బాగా బిడ్డలకు మీరు చదివి వినిపిస్తే దేవుడు నిజముగా చాలా విషయాలు అందులో నుంచి మీకు మాట్లాడతాడు ప్రియమైన బిడ్డారా. మరి మీకు మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. మోషే. ఏంటి? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డారా, మరి ఆ తల్లి ఒక వ్యక్తి మోషేని పెంచినప్పుడు ఏమండి, ఆ వాక్యం అనే పాలతో పెంచినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, మరి తాను ఎక్కడ పెరుగుతున్నాడు? ఐగుప్తు యొక్క మహారాణి గృహంలో, రాజు యొక్క గృహంలో పెరిగినా కూడా ఆ యొక్క తల్లి యొక్క ఆ పాలు వలన, ఆ తల్లి యొక్క ప్రార్థన వలన ఏంటి మోషే ఏమైనా తెలుసండి, గొప్ప నాయకుడు అయిపోయాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దాస్యము నుంచి విడిపించాడు. పోయిందని పెట్టారా? ఇలా మన బిడ్డలు మనం పెంచినట్లయితే నీ కుటుంబంలో నీ గర్భాన్ని పుట్టిన బిడ్డలు కూడా నాయకులు అవుతారు. హల్లెలూయా. మరి మనము ఎంత చక్కగా జ్ఞానముతో ఏంటి, సామెతలు 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువారు నాతో మాట్లాడిన ఈ నూతన సంవత్సరంలో మాట ఏంటో తెలుసా? నీకు జ్ఞానాన్ని ఇస్తున్నానని. నిజంగా ఎంతో ఆనందించానండి. ఎన్ని కోట్ల ఆస్తి లేకపోయినా, లేకపోతే వెండి బంగారం నాకు లేకపోయినా, నాకు జ్ఞానం ఇస్తే చాలు. ఎందుకంటే ఆ జ్ఞానము మన కుటుంబాన్ని నిలబెడుతుంది. ఆ జ్ఞానము సేవలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియదేవుని బిడ్డ, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందండి. కానీ మరి మనము మన బిడ్డల్ని ఆ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నామా? ప్రియదేవుని బిడ్డ, మీరు ఆలోచన చేశారా? ఎస్తేర్, బైబిల్లో ఎస్తేర్ చూసినట్లయితే మరి ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు. కానీ ఎస్తేరు తన చిన్ననాన్న దగ్గర ఎలా పెరిగిందండి? భక్తిలోను, శిక్షణలోను, దేవుని యందు భయభక్తుల్లోనూ బిడ్డ పెరిగినట్లుగా మనం చూస్తాం. ఏమిటి? చివరిగా ఒక మాట చెప్తాను, నేను ముగిస్తానండి ఈ వాక్యాన్ని. మరి విధేయత చూపటంలో, తండ్రి మాట వినటంలో మన ప్రభువు యేసుక్రీస్తు వారండి. ఏంటి? మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ప్రభు వారిని సిలువకి అప్పగించినప్పుడు కొద్ది గంటల్లో ఆయన సిలువేస్తారనగా ప్రభు వారు ఏమంటున్నారో తెలుసండి, ఏంటి? కన్నీరు కారుస్తూ రాత్రంతా కూడా ఆ ప్రార్థనలో మనము ఉన్నట్లుగా చూస్తాం. శిష్యులందరూ ఏం చేస్తున్నారు? పడుకున్నారండి. కానీ ప్రభు అంటున్నారు ప్రార్థనలో, తండ్రి నీ చిత్తం అయితేనే ఈ గిన్నె నా నుండి తొలగించు, నా ఇష్టమేమి కాదు. అంత విధేయత. మరి దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వోన్నతుడు యేసయ్య ఆ విధేయత చూపడంలో ఆయనే మొదటి వ్యక్తి. ప్రియదేవులారా, మరి మన బిడ్డలు కూడా అలాంటి విధేయతలోకి రావాలంటే, అలాంటి శిక్షలోను బోధనలోని పెరగాలంటే మనము ఆ బిడ్డలకి ఏం నేర్పించాలో తెలుసండి? దేవుని యొక్క ఆ శిక్షణ, ఆ బోధ, ఆ విధేయత, ఆ ప్రేమ వారికి నేర్పించాలి. అప్పుడు మన బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? దేవుడు ఉన్నత స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ మారుమూల ప్రాంతంలో మేమేమి కాము, మేమేమి లేదు మా దగ్గర, మేమేమి చేతకాని వారమే అని చాలా మంది బలహీనం అయిపోతా ఉంటారు. చాలా మంది కాదండి ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఏ మారుమూలనున్నా, ఎంతటి తక్కువ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ బిడ్డల్ని నీవు, నీ కుటుంబము ఏంటి దేవుని యొక్క శిక్షల్లో, బోధనలో నువ్వు పెరిగినట్లయితే దేవుడంట ఆయన రాకడ సమయంలో నీకు మంచి బహుమానాలు ఇస్తాడు, ఉన్న స్థితిలో నేను ఉంచుతాడు. ప్రియదేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట చెప్తాను. కీర్తన 115వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 14వ వచనం అనుకుంటాను. ఒకసారి చదువుదామండి. చాలండి. ఆయన అంటున్నాడు, యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును. చాలండి. మరి ఈ దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి మాటను మీ కుటుంబాల్లో పెట్టినట్లయితే యెహోవా అంతా మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా ఏం చేస్తాడండి? వృద్ధి పొందిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ప్రతిరోజు నేను చెప్పే చిన్న మాట అనుకుంటారో, లేకపోతే దేవుని వాక్యమే మరి అనుకుంటారో, ప్రియదేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రతిరోజు మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చండి. లోకం ఎంతో భయంకరంగా ఉంది ప్రియదేవుని బిడ్డలారా, ఎంతో శాపకరమైన దినాలు ఇవి. కానీ మనము చాలా మెలకుగా మన కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో ప్రభు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభు దీవించడానికి చాలా సిద్ధముగా ఉన్నాడు.
కానీ నీవు నేను ఏం చేయాలంటే ప్రార్థనలో ఎక్కువ గడపాలి. ఏమండి, ఎప్పుడు ఉన్న పనేనండి, కానీ మనము ఆ పనిని త్వరగా ముగించుకుని ప్రభు సన్నిధిలో ఎంతసేపు గడపాలనే ఆశ, ఆ యొక్క ప్రేమ ఆయన మీద మనకు ఉండాలి. ఏమండి, మంచివాడు తన పిల్లలు ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడంట. దేవుడు ఎంతో మంచివాడండి. ఆయన మనం ఎలా ఉంచాలనుకుంటున్నాడు? గొప్పవారుగా ఉంచాలనుకుంటున్నాడు. కానీ మన నుంచి ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? మనం ఆయన సన్నిధిలో ఎక్కువ గడపాలని. స్తుతి ఆరాధన అంటే ఆయన చాలా ఇష్టం అండి. ప్రీతిని పెట్టారా, ఎక్కువ సమయం దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడు మీ కుటుంబాలను, మీ బిడ్డలను కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని జీవించిన గాక. సమయాన్ని దైవ సేవలకు అందజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలా బయట కూడా లోపల రమ్మన్నా ఎవరు లేదా? ఓకే, మన బాలకృష్ణుడి ఆయన రమ్మన్నాను, పాట పాడతాను. త్వరగా మమ్మల్ని వదిలేను. హల్లెలూయా. ఒక పాట పాడతాను, పాడమంటారా? అవుతాను తమ్ముడు కొంచెం ముందుగా, తమ్ముడు ముందుగా రవి నా ముందుకు వేసుకోండి. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మాకు అత్యంత ప్రియులు, మా హృదయానుసారుడు మాస్టర్ అబ్రహం గారికి మా నిండు వందనాలు. దేవుడు మరి సేవకుడిని, మీ సంఘాన్ని, మాస్టర్ గారిని అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్. ఈ పాట మీకు వచ్చా? రాజాది రాజా రవిగోపి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలన వచ్చా? రాదా? మీరు పాడండి, పాడేమ్మా. కలిసి పాడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక తిరువని కృపణాలు సాధించే సియోనులో ఉన్న ఋతుల సింహాసనము తిరువని కృపణాలు సాధించే సియోనులో ఉన్న ఋతుల సింహాసనము రాజాది రాజా రవికోటి సర్వజ్ఞ నిత్య సామ్రాజ్య పరిపాలయ రాజాది రాజా రవికోటి రమణీయ సామ్రాజ్య పరిపాలయ నేను
రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక దేవునికి స్తోత్రం. ఈ పాట ఎంతమందికి వచ్చేసింది? పోనీ ఈ పాట నచ్చిందా? ఒకసారి ఇప్పుడు మ్యూజిక్ లేకుండా పాడదాం. మీరు అది మొక్క మీకు నేర్పించాలని. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. మీరు ఇప్పుడు పాడండి. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. మళ్ళా రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. త్వరగా వదిలేండయ్యా. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తండి. ఒక్క నిమిషం మనందరం, నేను చాలా త్వరగా మిమ్మల్ని విడిచిపెడతాను. మనందరం కలిసి ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక్క నిమిషం 1 minute worship. Glory, hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Glory, hallelujah. Worship the Lord, worship the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
Rabala Shikaraba Baba. Oh, Ribala Shikaraba. Praise. Praise the Lord. Praise the Lord. Glory. Mahima, 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 Mahima. ఘనత ప్రభావములు నీకే చెల్లును గాక. స్తోత్రం. ప్రైజ్ యువర్ నేమ్. హల్లెలూయా. మహిమ నీకే. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. ఓ రబబల శిఖర. దేవుని దాసస్ కలయ. ఓ జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు నామములో మన మధ్యలో హెచ్చించబడును గాక. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. యేసు నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రం. ఈ సాయంకాలం మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన సమయం బట్టి, మీరు ఇచ్చిన స్థలమును బట్టి, సందర్భాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ దాసుని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు సహాయం చేస్తాం నీకు వందనాలు నాయనా. చివరి వరకు మీరుండండి. మీ ప్రజలను సంధించండి ప్రభువా. ఎవరికి ఏ మాటలు కావాలో మాటలు దయచేయండి. ఎవరికి ఏ అక్కర్లో ఉన్నారో అక్కర్లు తీర్చండి. ప్రతి బంధకమ్మ తెగిపోవును గాక. ప్రతి కన్నీరు నాట్యంగా మారిపోవును గాక. ప్రతి అపవిత్రాత్మ తొలగిపోవును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. నీ ప్రజలను విప్పివేస్తున్నాను ప్రభు. వారి కట్లు విప్పివేయండి ప్రభు. బంధకాలు తెప్పివేయండి ప్రభు. ఎంతవరకు నడిపించినందుకు నేను వందనాలు. మా స్తుతి ఆరాధన అంగీకరించినందుకు వందనాలు. చివరి వరకు ఉండి నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి ప్రభువైన యేసు నామములో వందనాలు. సమయం ఎంత అవుతుంది? పౌదకు 4:30 కల్లా వదిలేస్తాను మిమ్మల్ని. పర్వాలేదా? మాట్లాడలేదు. పర్వాలేదా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే 4 వదిలే నేను 5 గంటలకు వెళ్ళాలి. ఎనీవే చాలా సంతోషం. ఇంతవరకు మా ఇద్దరు బిడ్డలు జెస్సీ అండ్ మోజెస్, నా భార్య ఇవాంజలిన్ మీతో వాక్యాన్ని పంచుకున్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకు ముందు నేను ఒక్కడే వచ్చాను, ఇప్పుడు మేము 4 అయ్యి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోజు నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మరి 2020 సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి 2021లో ప్రవేశపెట్టినందుకు మనం ఎంతో కృతజ్ఞమై ఉండాలి. ఆమె ఈ కరోనా అనే వ్యాధి, భయంకర వ్యాధి ప్రపంచం అంతా అతలాకుతలం చేసేసింది. అలా అందరిని టచ్ చేసుకునే వెళ్ళింది. మీకు తెలుసా కరోనా మా ఊరు రాలేదు, మా ఇంటికి రాలేదు అనుకుంటారా? అందరిని టచ్ చేసుకుని వెళ్ళిందంట. బలహీనని ఎత్తికెళ్ళిపోయింది. దేవుని కృప లేని వాళ్ళని ఎత్తికెళ్ళిపోయింది. మనం దేవుని కృపలో దాచబడి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ రోజు క్షేమంగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. మరి కరోనా దినాల్లో నేను ఎన్ని ప్రాంతాలు వెళ్ళాను, ఎంతమందితో ప్రయాణం చేశాను, ఎంతమందితో భోజనం చేశాను. కొంతమందితో సహవాసం చేసి వచ్చిన తర్వాత వారికి కరోనా అని తెలిసినప్పుడు నేనేం భయపడలేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. మనలో ఏమైనా బలహీనం చేయొచ్చు, కానీ మనలో ఉన్నవాడు బలహీన పరచగలరా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. కనుక అది మనం ఏం చేయలేదు. ఒకవేళ కరోనా వచ్చినా జబ్బులా కాకుండా అదొక రొంప, దగ్గు, జలుబులాగా ఉండే పోతుంది. మీకు స్తోత్రం చెప్పండి. ఆయన కృప మీకు విస్తరించును గాక. కాబట్టి మీరు భయపడకుండా ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్ళండి. 2021 సంవత్సరం మీదే. అనుకుంటారండి. 2021 సంవత్సరం ఎవరిది? మాదే అనండి. మీ పక్క ఈ సంవత్సరం మీదే అనండి. హల్లెలూయా.
ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడని చెప్పండి. పక్కన చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. నేను కొన్ని తలంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున చదవండి. ఉదయమున యెహోషువ లేవగా యెహోవా మందసమును ఎత్తుకుని ఆ, ఏడుపు యాజకులు ఆ, ఏడు కొమ్ము ఓరను 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుపుతూ ఓరలు ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యెరికో పట్టణాన్ని జయించడానికి ముందు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు చేస్తున్న కార్యక్రమాలు జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు లేవద్దు. మీ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయండి. అమ్మా, ఈ టైంలో సాతానుడు ఎవరినో గిల్లుతాడు. మీ ఫ్రెండ్ ని, చిన్నప్పుడు ఫ్రెండ్ గిల్లుతాడు. ఫోన్ చేయడానికి నీకు ఫోన్ చేస్తాడు. ఎప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆడెవడో చిన్నప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నారో వచ్చి అక్కడంతే నువ్వు హలో అనుకుని అదే పోవడం. అట్లా ఎప్పుడు వాక్యాన్ని ముందు కానీ వాక్యాన్ని తాలోపయోగం చేయడు. ఎప్పుడు చేస్తాడా? మాట్లాడేటండి. వాక్యం అవుతున్నప్పుడే ఫోన్ వస్తుంది. నీకు చూసుకో ఎప్పుడన్నా. సాధారణ పని. అసలు మీరు ఆరాధనకు వచ్చినప్పుడు సెల్ ఫోన్లు, ఆరాధనకు వచ్చేటప్పుడు మీ సెల్ ఫోన్ లో ఇంటికాడ పెట్టేసి రావడం ఎంతో మంచిది. ఒకవేళ పొరపాటును తెచ్చినా స్విచ్ ఆఫ్ చేసేయండి. ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయడానికి అవ్వదంటే సౌండ్ ఆపేయండి. అలా మిస్గా వస్తుంటే తర్వాత ఆరాధన ఫోన్ చెప్తారు. ఆమె ఇప్పుడు మరి ఎవరి స్వరము మనం వినకూడదు, యేసు ప్రభు స్వరం తప్ప. ఆమె అంటున్నాడయ్యా, మర్చిపోయినా ఆమెనా? యేసు ప్రభు స్వరం తప్ప ఎలిషానంద స్వరం గాని, అబ్రహాం గారి స్వరం గాని ఇప్పుడు మనం వినకూడదు. ఎవరి స్వరం వినబడాలి మీకు? యేసయ్య స్వరం. అందరు నా వైపు చూడాలా? మీ జానం మీది, మా జానం మాదంటే ఊరుకున్నాను. దేవునికి స్తోత్రం. తెలుసు కదా మీకు. చాలా జాగ్రత్తగా ఒక్క పావు గంట వాక్యాన్ని మీరు ఉంటే చాలు, మీ జీవితాలు మారిపోతాయి. ఆమె అంటే బాబు, ఆమె హల్లెలూయా కంటిన్యూ అంటున్నారు మీరు. స్తోత్రం చెప్పండి. మీకు ఎవరికైనా మాకు ఎలా దొరుకుతున్నారు రోజు అవకాశం ఉంటే సైలెంట్ గా మొక్క కడుకుని వచ్చి అక్కడ టప్పలు కూడా ఉన్నాయి కమ్ములు. మొక్క కడుకుని వచ్చి వాక్యం వినండి. హల్లెలూయా. ప్రేరా, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి కానాను దేశానికి ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయి. అందులో ఒక పెద్ద ఆటంకం ఏంటంటే ఎరుకో గోడలు. చెప్పండి, ఏ గోడలు? ఎరుకో గోడలు ఆటంకాలు, అడ్డులు వచ్చాయి. ఎరుకో గోడ అంటే మనం పట్టుకుని ఈ 4 అడుగుకోవడానికి ఈ అడుక్కోవడంత గోడ కాదు అది. ఎరుకో గోడ మీదంట 2 లారీలు, ఒక లారీ వెళ్ళిపోతుంటే ఒక లారీ వస్తుంది. అంత పెద్ద గోడ ఉంటుంది. మీరైనా చెప్పగలరా పాస్టర్ గారు? మీరు అడుగుతారా? నేను ఎదురు చూసి వచ్చాను. ఎవరి స్తోత్రం చెప్పండి. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆ యేసు ప్రభువుని అడిగాడిన ఆ ప్రాంతాలు నేను నడుస్తున్నప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశానికి దేవుడు నన్ను తీసుకునేదండి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మీ పాస్టర్ గారిని సంవత్సరం దేవుడు తీసుకెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకుంటే, ఇశ్రాయేల్ దేశం నేను చూడాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. అంటే నేను ఫ్రీగా తీసుకెళ్ళను, మేము గైడ్ చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎరుకో గోడకి వెళ్ళినప్పుడు ఆ గోడలు ఉన్నాయని కూలిపోయా. దేవుడు కొలబడిచాడు కదా. ఇప్పుడు దాని పునాదులు మాత్రం ఉన్నాయి. చాలా పెద్ద గోడలు. అంత పెద్ద గోడలు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసి ఆ గోడలు కూల్చివేశాడు. హల్లెలూయా. ఆ కూల్చివేయడానికి ముందు యెహోషువ చేసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి మళ్ళా 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు నిబంధన మందసాన్ని ఎత్తుకొని మోస్తూ గోడల చుట్టూ తిరుగుతున్నారు. హల్లెలూయా. నిబంధన మందసము
బోరలు. చెప్పండి ఏంటంటే ఉన్నాయంట? దేవుడు అన్నాడు నిబంధన మందసాన్ని యాజకులు పట్టుకోండి. ఆ తమ్ముడు నా నడుచుకున్నాను దేకో బేట. దేవుడు అన్నాడు ఎరుకో గోడలను కూలుస్తాను. గోడలు కూల్చే పని ఎవరిది? దేవునిది. మన పని మనం చేయాలా? దేవుడి పని. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం అంటే దేవుడి పని కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి పని మనం చేయకూడదు. మన పని మనం చేస్తే దేవుడు తన పని తాను చేస్తాడు. దేవుడు అన్నాడు ఆ గోడల చుట్టూ రోజుకు ఒక్కసారి చొప్పున తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి, గోడలు నేను కూలుస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? నిబంధన మందసాన్ని యాజకులు పట్టుకున్నారంట. నిబంధన మందసము అనండి. నిబంధన మందసం అంటే చూసారా, అప్పుడప్పుడు స్లాబ్ వేస్తున్నప్పుడు చిన్న తొట్టేనే 4 కార్లు ఉండి ఇలా వేస్తారు. మీ ప్రాంతం ఉన్నాయా? ఈ నిబంధన మందసం జస్ట్ లైక్ అలాగే ఉంటుంది. బాక్స్ ఉంటది, అటు ఒక 2 దండ్లు ఉంటాయి, ఇటు ఒక 2 దండీలు ఉంటాయి. చక్కగా యాజకుడు 4 మోసుకుని వెళ్తారు నిబంధన మందసాన్ని. ప్రైజ్ ది లార్డ్. నిబంధన మందసాన్ని యాజకులు మోయమన్నాడు దేవుడు. తర్వాత లేవీయులను బోరలు పట్టుకొని తిరగమన్నాడు. బోరలు అనండి ఏంటంటే బోరలు. బోరలు అంటే ట్రంపెట్స్ అంటారు. సౌండ్ వస్తుంది కదా, బోరలు మన దగ్గర ఉంటాయి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిబంధన మందసము, బోరలు అనండి. ఈ 2 ఐటమ్స్ పట్టుకొని ఎరుకో గోడ చుట్టూ 7 దినాలు తిరగాలి. హల్లెలూయా. 7 అంటే సంపూర్ణత, అసంపూర్ణత కాదు, సంపూర్ణత. ఇప్పుడు మీ జీవితంలో సాతానుడు గోడలు కట్టాడేమో. పాస్టర్ గారు మా సమస్యలు మీకేం తెలుసుకోవు. సాతాను కంట ముగ్గురు కొడుకులు ఉన్నారంట. సాతానికి 3 కొడుకులు. ఎంతమంది? పెద్ద కొడుకు పేరు చూసుకో అంటే ఏం చూసుకో? ఇలా మందిరం రాగానే చూసుకో. గోడ చూసుకో, కొంతమంది పిల్లలు చూసుకో, కొంతమంది ఫ్యాన్ చూసుకోండి. ఇలాగా కరెక్ట్ ఫ్యాన్ ఈ టెప్ప చూసా టెప్ప. ఆ టెప్ప కింద అక్కడ ఎవరు కూర్చొని అదే పాప మాటికి తెలదు. ఈ టెప్ప కింద కూర్చుంటే గాలి తగలదు, అటు ఇటు పోతే గాలి. ఒకసారి అలాగే ఎవరి సౌలో మీటింగ్ అవుతుంది. ఒకడు తెలివాడు కరెక్ట్ గా గాలి ఆడికే మొత్తం గాలి అంతా ఆడికే తీసుకున్నామని కావాలని టెప్ప కింద కూర్చొని ఈరోజు దప్పని పడి ప్రొఫెసర్ అంత స్వార్థం బాబు. ఇంకెవరికి గాలి అంత ఇడికే గాలి అంత కావాలా? పెద్ద కొడుకు పేరు ఏం పేరు చెప్పడరా? చిన్న 2వ కొడుకు ద్వితీయ పుత్రుడు. ఆడి పేరు ఏమో తెలుసా? చూసుకో కాలు చాపుకో. కొంతమంది మందిరంలో ఇష్టం వచ్చినట్టు పార్కులో కూర్చున్నట్టు, ఇంట్లో కూర్చుంటారు. మీకు ఒకటి తెలుసా? మందిరంలో ప్రభు ఉన్నాడు. ఆమె చెప్పాలి చెప్పాలి. బోరు పెట్టారు మధ్యాహ్నం అని బోరు తినేసి కూడా మాట్లాడుతుంది. భోజనం తినేసి మాట్లాడలేదు కదా. చాసుకో ఇష్టం వచ్చినట్టు కొంతమంది కాల్ నిలబెట్టి వేసుకోవడానికి ఎలా అనిపించినట్టు. మీకు ఇంకోటి తెలుసా? ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఈ బేతెస్తా మినిస్ట్రీ సంఘంలో ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ మందిరంలో లోపల కాల్ పెట్టేసరికి దెయ్యాలు కేకలు పెడతాయి. అవునా? ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి రోగాలు, జబ్బులు, దెయ్యాలు పారిపోతున్నాయి. ఆమె మన సంఘాలలో ప్రభు ఉన్నాడు. మన సహవాసానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం అలాంటిది. ఏంటి వాగ్దానం తెలుసా? మన సహవాసానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానన్న వాగ్దానం దేవుడు.
పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తగలిగిన నా కృపని విడిచిపోదు అన్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడారు తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తానని ప్రభు నాకు వాగ్దానం చేశాడు. సుమారు 20 సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడు. ఈ రోజు వరకు ప్రతిరోజు నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ప్రభు వచ్చి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు మీ గ్రామానికి కూడా ప్రభు నాతో పాటు మాతో పాటు వచ్చారు ఇక్కడికి. ఆమె అన్నట్టమ్మా. హల్లెలూయా. రెండో కొడుకు పేరు చూసుకో. మూడో కొడుకున్నాడు ముచ్చటగా. తృతీయ పుత్రుడు ముద్దు పెట్టాడు సాతాను గారికి. ఆయన పేరు తెలుసా? మూసుకో అంటాడు. వినేది చెవులే కదరా, పనిచేది చెవులే కదా, కంటితో ఏం పని మూసుకో అంటాడు. నువ్వు నిజంగా కలుగుతుంది మూసుకుంటావు అంతే. చిలక ఎక్కడికో వెళ్ళిపోతుంది. చిలక శ్రీకాకుళం ఎక్కలే అంత రాజావు తిరుగుతుంది. ఏంటి ఈ చిలక? ఈ ఎక్కడ ఉంటాడు? చిలక ఎక్కడ వెళ్ళిపోతే మాట్లాడుతున్నా ఎక్కడికో. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. మళ్ళా ఎప్పుడు లేపుతాడు తెలుసా? ఏసునామలో చూడండి. ఆమెనందరికి లేపుతాడు కదా. అబ్బాయి ఎక్కడ ఆయన లేపుతాడు కదా. అబ్బాయి రావడానికి మీటింగ్ అయిపోయింది. లేవుయా వాక్యమేమీ అర్థం అవుతుంది. ఎందుకు వచ్చా వస్తే వెళ్తారు. అయోమయం మూల ఉంటుంది. ఇంటికి పెద్ద ఎవడానికి మీ ఆవిడ మీ ఆయన ఏం చెప్పారు పాస్టర్ గారు వాక్యం ఏంటంటే ఇది ఇంతే కదా చెప్పడానికి. ఏమంటారంటే వాక్యం చెప్పారు పాస్టర్ గారు. అదే ఏ వాక్యం? బైబిల్లో వాక్యం ఎప్పుడు అంటున్నాడు. బైబిల్లో కావాలి ఎక్కడ చెప్తా. ఇది ఇంతే కదా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మెలకువగా ఉండి దేవుని వాక్యాన్ని వినాలి. ఆమె దేవుని వాక్యం చెప్తుందంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి. మెలకువ చాలా అవసరం. చాసుకో. ఈ ముగ్గురు ఎవరు కొడుకులు? సాధారణ గారి కొడుకులు. వాడి ముగ్గురు కొడుకులు మన సంఘాల నుంచి దూరంగా పారిపోతున్నారు కానీ మనం సాతాను కొడుకులు కదా. మనం జీవం గల యేసయ్య కొడుకులు. యేసయ్య పెట్టిన చప్పట కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎరుకో గోడలు కూలిపోవాలంటే నీ చుట్టూ సాతానుడు కట్టిన నీ చుట్టూ సాతానుడు కట్టిన అడ్డులు ఆటంకాలు గోడలు కూలిపోవాలంటే యెహోషువ ఏం చేశాడో అలా మనం చేయాలి. ఏం చేశాడు తెలుసా? నిబంధన మందసాన్ని ఎత్తుకోండి అన్నాడు. నిబంధన మందసం అన్నాడు. ఏ మందసం? ఈ నిబంధన మందసంలో నిబంధన ఉంది. స్తోత్రం చెప్పండి. నిబంధన అనండి అందరూ సరే. నిబంధన అంటే ఏంటి? ఒప్పందం. దేవుడితో మనం చేసిన నిబంధన. రక్షణ పొందేటప్పుడు, బాప్తిసం పొందేటప్పుడు, ప్రభు నేను కలుసుకున్నప్పుడు నువ్వు ప్రభుతో నువ్వు చేసుకున్న ఒప్పందం. ఏం ఒప్పందం చేసుకున్నావు? నీ కొరకే బ్రతుకుతానయ్యా. వెనక్కి తిరిగి మాట్లాడలేదు. వెనకకు తిరిగి చూడనయ్యా. నీ కొరకే బ్రతుకుతానయ్యా. నీ ప్రభుతో నువ్వు చేసిన నిబంధన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నేను మీకు ముందే చెప్పాను కదా, నిబంధన అనేది ఒక పెట్టిలాగా ఉంటదని. ఆ పెట్టిలో 3 ఉంటాయి. ఆ 3 ఏంటో మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాయబడిన పత్రిక. హెబ్రీయులకు రాయబడిన పత్రిక కొత్త నిబంధన 9వ అధ్యాయం 9వ అధ్యాయము 4వ వచనం. అందులో సువర్ణ దోపార్తియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మనస్సు ఉండేను. ఆ మనస్సులో ఏముందో చూడండి ఒకసారి. మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను కర్రయు, నిబంధన పలకలు, కొనుకులు కాదు, నిబంధన పలకలు ఉండేను. దేవునికి స్తోత్రం. నిబంధన మందసం అంటే ఆ పెట్టి ఎవరో కదా, పెట్టి నీవు నేనే. స్తోత్రం చెప్పండి. ఆ నిబంధన మందసంలో 3 ఉన్నాయి. మొదటిది ఏంటో తెలుసా?
మన్నా గల బంగారు పాత్ర. బంగారు పాత్ర అనండి. ఆ బంగారు పాత్రలో ఏం వేసేవారంటే మన్నా వేసేవారు. మన్నా దేనికి సాదృశ్యం ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిరోజు ఇశ్రాయేలు ఏం తినేవారు? అందరూ నోరిపండి మన్నానండి. మన్నా మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? మన్నా ఆకాశం నుండి వచ్చింది. అది బైబిల్ చెప్తుంది దేవదూతల ఆహారం అంట. పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా. ఈ మన్నా దేవుని వాక్యం. ఆ పాత్ర నీ హృదయం. ఇప్పుడు నీ హృదయం నిండా ఏముండాలా? మన్నా ఉండాలా. చెప్పండి, ఏముండాలా? మన్నా, దేవుని వాక్యం. అది రెండవది ఏముందంట? రెండవది చిగురించిన ఆహారాలు కర్ర. ఎండిపోయిన ఆహారాలు కర్ర చిగురించి ఆకులు కలిసి పువ్వులు పూసి బాదం కాయలు పూసినట్టండి. ఎండిపోయిన కర్ర చిగురిస్తుందా? బాగా ఎండిపోయిన కర్ర చిగురించగలదా? కానీ ఆహారాల కర్రను దేవుడు చిగురించేటట్లు చేశాడు. అదేంటో తెలుసా? జీవము కలిగిన అనుభవం. ఎండిపోయిన విశ్వాసులుగా కాకుండా జీవము కలిగిన దేవుని విశ్వాసులుగా మనం ఉండాలి. ఎండిన నదిలా కాకుండా ప్రవహించే నది వలె ఉండాలి. బాబు వినాలి. చచ్చిన క్రైస్తవుడులా కాకుండా జీవము కలిగిన బ్రతికిన క్రైస్తవుడు వలె ఉండాలి. ఆమేన్. ఒక చచ్చిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళామనుకోండి. డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి హలో బ్రదర్ ప్రేమిస్తున్నాడు అంటే ఇస్తాడా? ఆ దగ్గరికి వెళ్ళి పాడపడ్డ చప్పట పడతా లేచి కూర్చుని చప్పట పడతా నాకు అడుగుతుందా? చచ్చిపోయినాడు మాట్లాడు, చూడ్డు, చప్పట్లు కొట్టడం, నిలబడ్డు, నడవడం ఏమీ చేయడు. ఎలా ఉంటాడు మరి? ఉంటాడంతే. ఎలా వేసామో, ఎక్కడ వేసామో, ఎందుకు అలా ఉన్నాడు వాడవుడు? అది చచ్చినాడు. మరి బ్రతికినాడు నిలబడతాడు, మాట్లాడతాడు, కూర్చుంటాడు, పరిగెడతాడు, చప్పట్లు కొడతాడు, తింటాడు. అన్ని చేస్తాడు. ఎందుకు జీవము బ్రతికి ఉన్నాడు. ఈ రోజు నీవు నేను బ్రతికి ఉండాలి, జీవము కలిగి ఉండాలి. చచ్చిన క్రైస్తవులుగా కాకుండా జీవము కలిగిన క్రైస్తవులాగా, బ్రతికి ఉన్న ఆత్మ సంబంధమైన క్రైస్తవులాగా మనం మారాలి. ఎందుకంటే మన రాజు వచ్చేస్తున్నాడు, మన ప్రభు వచ్చేస్తున్నాడు. న్యాయాధిపతి వాకిట ఉన్నాడంట. ఎక్కడున్నాడు? అంత చెప్పండి. న్యాయాధిపతి ఎక్కడున్నాడట? వాకిట. వాకిట అంటే లోపల ఉంటుందా బయట? యేసు ప్రభు రావడానికి చాలా సమీపంగా ఉన్నట్టు. ఆయన రాకడ చాలా దగ్గరలో ఉంది. ఈ కరోనాలు, ఈ భూకంపాలు, ఈ యుద్ధాలు ఇవన్నీ ఏదనుకున్నారు? యేసయ్య రాకడానికి సూచనలండి. ఏ సమయంలో ఆయన ప్రభు వస్తాడు, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు జీవము కలిగి ఉండాలి. నిబంధన మనసులో మన్నా కలిగిన పాత్ర, రెండవది చిగురించిన ఆహారంలో కర్ర, మూడవది ఏంటో తెలుసా? 10 ఆజ్ఞల పలకలు. చెరగ పలుకులు జరిగింది కదా, పలుకులు కాదు పలకలు అనండి కదా, పలకలు. యోహాను 15:1 ఒక మాట లేదు, ద్రాక్ష వల్లిని నేను ఏగల. పాస్టర్ గారు చెప్తుంటే ఒక ఆవిడ ఏగల చదివిందని కదా, ఏగల. ద్రాక్ష వల్ల నేను ఏగల పేరు చదివిందంట. ఈయన అనుకున్నాడంట నేను 10వ చదివాను, ఆవిడేమో పిఏ చదివింది, ఏగలే కరెక్ట్ ఏమని ఏగల వాక్యం మొదలెట్టారంట. అవును పిల్లరా, మనం అందరూ చేసుకున్నాం పిల్లలు అడ్డాడు, మనం ఏగల పిల్లలు మొదలెట్టారు. మనం ఏగలమా తేగలమా? యేసయ్య ద్రాక్ష, నిజమైన ద్రాక్ష నీవే, నిజమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్ష Thank you.
శాశ్వతమైనది. నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా పాడుతున్నారు. ఈ పాట బాగా వచ్చాడు కొంచెం. ప్రైజ్ అల్లాహ్. ఏమంటా? మా నాన్న బాగా. ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నిబంధన మందసం పట్టుకొని తిరగాలి. అడ్డులు, ఆటంకాలు, గోడల చుట్టూ నిబంధన మనసు పట్టుకుని తిరగాలి. ఆ నిబంధన మనసులో 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. అంటే 10 ఆజ్ఞల పలకలు అనండి. 10 ఆజ్ఞల పలకలు. ఏంటి ఆ 10 ఆజ్ఞల మీద ఏముంది? ఆ పలకల మీద ఏమున్నాయి? 10 ఆజ్ఞలు. దాని ధర్మశాస్త్రం అంటారు, దేవుని వాక్యం అంటారు. పిల్లరా, మీ హృదయంలో నా హృదయంలో ధర్మశాస్త్రం. కీర్తన 1:1 వచ్చిన ఏముంది తెలుసా? పాపుల మార్గం యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రి ధ్యానించబడు. అప్పుడప్పుడు ధ్యానించబడు ధన్యుడు ఉందా? నాన్న రవి ఏముంది నాన్న? దేవారాత్రి దేవారాత్రులు ధ్యానించారంట. దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానించారా? దేవారాత్రులు అర్థం ఏంటి వచ్చానా? రాత్రి పగల. దివ అంటే పగలని. పగలో రాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలంట. వాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంట? నీటి కాలంలో ఎవరైనా నాటబడి ఆకు వాడక ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడు. ఆమె ఈ 2021 సంవత్సరంలో మీరందరూ ఫలం ఇచ్చి చెట్లు వలె ఉందరు కాక. 2020లో మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు దీవుందండి ఈ సంవత్సరం మీరు పొందుదురు కాక. ఆమె ఎంత నష్టం వచ్చిందో 2020లో కదా. చాలా నష్టం. షాపులు లేవు, వ్యాపారం లేవు, పంటలు లేవు. ఇంటికి బయటకు వస్తే కాల్చేస్తాను, బయటకు వస్తే లాఠీ చేస్తాను. మరి మీ ఊర్లో ఎలా తెలుసు? మా ఊర్లో మాత్రం ఇలా బయటకు వచ్చాడు. బయటకు వస్తే కావాలంటే లాఠీ చేస్తాను. ఎల్లలోనే ఉన్నాం. ఈ 2020 సంవత్సరం మాట్లాడుకున్నారా? 2020 సంవత్సరం మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నాకైతే మాత్రం నా చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఈ 2020లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సుమారు 20 లక్షల విలువైన మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఆ రెక్క పూర్తవరకు స్లాబ్ వేసాం. 100 పొడుగు, ఎంత 50 వెడల్పు, పెద్ద మందిరం స్లాబ్ వేయడానికి లాక్డౌన్ లో దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. సంఘంలో అందరి వారు పాస్టర్ గారు ఇప్పుడు మొదలెట్టారు సార్, మా ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, మీకు మేము ఏమి ఇవ్వగలం, మీరు ఇప్పుడు మొదలెట్టారు. నన్నేం చేయమంటారు? దేవుడు మొదలెట్టమన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను మొదలెట్టే దేవుడు మొదలెట్టమన్నాడు. అన్ని ఆయనే చూసుకుంటాడు. ఆమె అన్ని ఆయనే చూసుకుంటాడు. ఆమె అలాగే చూసుకున్నాడు, నడిపించాడు, ఈ రోజు వరకు బలపరిచాడు. ఈ 21 సంవత్సరంలో దేవుడు మీకు అన్ని సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎరుకో గోడ చుట్టూ మందసం పట్టుకొని చుట్టూ తిరగమన్నాడు దేవుడు. హల్లెలూయా. మందసం అయిపోయింది. బోరలు అనండి, బోరలు. బోరలేని సాదృశ్యం చూసుకో. అటుందా? బోరలు అనండి, బోరలు అనండి. ఈ బోర దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన, విజ్ఞాపన. మనం ఏం చేయాలి ప్రతిరోజు? ప్రార్థన, విజ్ఞాపన. చెప్పండి గట్టిగా. ప్రార్థన, విజ్ఞాపన. ప్రార్థన, విజ్ఞాపనల చేత మనం దేవుని సన్నిధికి చేరాలి ప్రతిరోజు. ఇర్మియా గ్రంథంలో చూడండి సార్ మాట. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. గట్టి కదా. నాకు మొదలు పెట్టము. అందుకని చెప్పండి, నాకు మొదలు పెట్టము, నాకు మొదలుపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదని. నీకు ఉత్తరం ఇచ్చేదని. మొదలు పెడితే ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. మొదలు పెట్టడం మన పని.
మొదలంటే ఎలా? మొదలంటే ఎలా? బుర్ర నేల పెట్టి కునుకోవడమా? స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రార్థన చేసుకుందాం అంటే మొదలంటారు. నేను గుర్రు మొదలా గుర్రా? మొదల గుర్రే. గుర్రు పెడితే ఏం ఉపయోగం? మొర పెడితేనే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. మొదలు ఎలా చేయాలి తెలుసా? మోకాళ్ళ మీద నీ చేతులు చూసుకో. మోకాళ్ళ మీద ఉంటే 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రార్థన చేయాలా? స్తోత్రం చెప్పండి. కనుక నీ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాను ఒకసారి ఆగి ఏం జరుగుతుంది ఇక్కడ వినాలి. వినరా? నువ్వు మొర పెట్టినప్పుడు మొరలో కూడా ఉండరా? 145వ కీర్తన చూడండి ఒకసారి. 145 తనకు మొర్రపెట్టు వారందరికీ అందరూ చూసారా? 145 18. ప్రాణం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. అబద్ధం మొర కూడా ఉందా? నువ్వు నీకేమోరా? నిజంగా మొర పెడుతున్నావా? నిజంగా మొర పెట్టారు అందరికీ సమీపంగా ఉన్నాడండి. ఆమేన్. ఆయన రాకడి దినాల్లో ఆయన మనకి సమీపంగా వచ్చేసాడు. రక్షణకి సమీపంగా ఉంది. అందరూ ఈ దినాల్లో వాక్యం మీకు సమృద్ధిగా జరుగుతుంది. ఈ లాక్డౌన్ లో ప్రతిరోజు మామూలుగా లాక్డౌన్ లేనప్పుడు వారానికి 1 సార్లు 2 సార్లు వాక్యం. లాక్డౌన్ లో ప్రతిరోజు వాక్యమే. ఫేస్బుక్ ఓపెన్ చేసిన వాక్యమే, యూట్యూబ్ ఓపెన్ చేసిన నేనమ్మా ఫేస్బుక్ లో వాక్యమే, యూట్యూబ్ లో వాక్యమే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఏ రోజు చేసిన వాక్యమే. ఇప్పుడు చెప్పండి, వాక్యం మనుషులకు ఎలా వచ్చేసింది? దగ్గరగా వచ్చేసింది. పరలోక రాజ్యము దగ్గరగా వచ్చేసింది. యేసయ్య దగ్గరగా వచ్చేసాడు. సేవకులు దగ్గరగా వచ్చేసారు. ఇది దేనికి సూచన అనుకున్నారు? యేసయ్య రాకడికి సూచన. మీరందరూ తొందరగా యేసయ్య రాకడి వరకు సిద్ధపడాలి. నా ప్రియ సంగమా, బేతెస్దా ప్రార్థనా మందిరమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు రాకడి వరకు మీరు త్వరగా సిద్ధపడాలి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. బలహీనతలను విడిపించుకొని, బలహీనతలను ఒప్పుకొని, సరి చేసుకుని, సమర్పించుకొని, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి ప్రభు వరకు ముందుకు సాగాల్సిన దినాలు వచ్చేసాయి. ఆమె చెప్పండి. యెహోషువ ఉదయమున లేచి అంటున్నాడు, నిమజ్జన మనసు పట్టుకోండి, బోరలో ఊదుకుంటూ తిరగండి అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగేసరికి ఉన్న పాటున గోడలు కూలిపోయాయి. స్తోత్రం. మొర పెట్టడం నీ పని, గోడలు కోల్చడం దేవుని పని. నీ గోడలు నువ్వు కోల్చలేవు, నీ సమస్యలను విడిపించలేవు, నువ్వు విడుదల పొందలేవు. నువ్వు మొర పెడితే దేవుడు కార్యం చేస్తాడు. మొర పెడుతున్నావు. మరి ఉదయమునే యెహోషువ పిల్లల నిబంధన మనసు పట్టుకుని మరి ముందుకు సాగాడు. నిర్గమకాండకి నేను 3 మాటలు చెప్తాను. నిర్గమకాండ 24:4 చూడండి. 24:4. నిర్గమకాండ 24:4. మరియు మోషే తీసారు అందరూ? చదువు. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయమందు, ఇందాక యెహోషువ ఎప్పుడు లేచాడు? ఇప్పుడు మోషే ఎప్పుడు లేచాడు? ఉదయం అనండి. ఉదయమనే లేచి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ నా అమ్మని ప్రతిరోజు ఉదయం లేపేస్తుందని ఒకటి కంప్లైంట్ చేశాడు. ఎప్పుడు లేకపోతే ఉదయమే లేకపోతే 8 గంటలు లేపుతున్నావు ఏంటంటే అనుకోని 4-3 లేకపోతున్నాము. 4-3 లేపి అంటుందేమో అనుకున్నాను నేను. 10 గంటలైనా దుప్పట్లో బయట రావట్లేదు కదా, అలా మూసి 10 గంటలకి దుప్పటి ఎలా తీసి లేకపోవడం తప్ప మాట్లాడండి. ఆయన కోపం వచ్చింది. ఆయన నిద్ర డిస్టర్బ్ చేస్తావా? ఏం మనిషి? ఉదయమే లేచి ఇలా లేచి ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూడండి?
కూతురు మొక్క ఉదయం వేసినట్టే నా కూతురు ఏంటి కూతురు మొక్క ఉదయం వేసినట్టు ఉదయం వేసి ఎవరి మొక్కం చూడాలా యేసయ్య మొక్కం చూడాలా స్తోత్రం చెప్పండి ఉదయం వేసి ఎవరి స్వరం వినాలి యేసయ్య స్వరం వినాలి ఉదయం లేచినట్టు ఎవరితో నడవాలి మనం యేసయ్యతో నడవాలి హల్లెలూయా కొంతమంది ఉదయం లేచినట్టే బైబిల్ చదువుకున్న న్యూస్ పేపర్ ఉదయం లేచినట్టే సెల్ ఫోన్ ప్రార్థన చేయకుండా స్తుతించకుండా సెల్ ఫోన్ పెట్టుకోకూడదు నువ్వు దేవుడితో మొదట మాట్లాడాలి యేసయ్య రాత్రంతా కాపాడినందుకు నీకు ఏ పాటి వాడిని ఏ యోగ్యత నాకు లేదు నేను గొప్పోడు కదా రాత్రంతా కాపాడవు నీకు స్తోత్రం మోషే ఉదయం లేచి ఏం చేశాడు ఒకసారి 24 ఆ కొండ దిగువను 4 వచ్చిన ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున ఉమ్. 12 స్తంభములు కట్టి పిల్లల మోషే అంట ఉదయమే లేచి ఏం చేశాడు తెలుసా బలిపీఠాన్ని కట్టాడంట చెప్పండి ఏం చేశాడు యెహోషువ ఏమో ఏం పట్టుకున్నాడు నిబంధన మందసం చెప్పడం మోషే ఏం కడుతున్నాడు బలిపీఠాన్ని కడుతున్నాడు బలిపీఠం ఉదయమే మనం ఏం కట్టాలా బలిపీఠం కట్టాలి బలిపీఠం అంటే ఏం కడుతున్నారు బలిపీఠం అంటే మన హృదయమే బలిపీఠం ఆమేన్ ఈ బలిపీఠం ఏం చేయాలా కట్టాలి పడిపోయిన రాళ్ళు తిరిగి తీసి పాడైపోయిన బలిపీఠం తిరిగి కట్టాలా ఇప్పుడు ఆ బలిపీఠం కట్టి ఇటు పోవాలా ఏం చేయాలి బలిపీఠం కట్టిన తర్వాత ఏం చేయాలా మాస్టర్ గారు బలిపీఠం కట్టాం ఇప్పుడు ఏం చేయాలి ఆ బలిపీఠం మీద ఏం చేయాలి బలి అర్పించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా బలిపీఠం ఎందుకు మాట్లాడేదండి కుక్కలేదు ఇంట్లో కుక్కలు ఎందుకని పప్పులో పెట్టాడు అవునా బలిపీఠం ఎందుకు నోరెప్పడరా అలా ఎంత తప్పని ముందు పడిపోయావు లేపడు దేవునికి స్తోత్రం అమ్మ 2 చేతుల పైకి తరలి చెప్పు హల్లెలూయా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూయాలి వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు తెరవాలి ఆరాధన చేసేటప్పుడు దీన్ని ఏమంటారు క్రమశిక్షణ అంటారు ఏమంటారు కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకుంటారు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు చూస్తుంటారు ప్రార్థనలో ఎవరు కలుపుతారు తెలుసండి ఒక రకమైన దిగి పట్టినాడు అదేమి చూపుడు దిగి పట్టారు దాని పేరు ఏదయ్యో చూపుడు దిగి పట్టినాడు ఏం చేస్తారంటే ప్రార్థనలో దిగి చూస్తుంటాడు దేవుని స్తోత్రం మా సంఘంలో ఉంటుంది శారమ్మ రజులు అనుకోండి ఒక రోజు నేను వాకింగ్ చెప్తుంటే అలాగే ఆ పిల్లల దగ్గర కూర్చొని నిద్రపోతాను నోరు ఎలా ఓపెన్ చేసి నిద్రపోతాను నేనన్నా శారమ్మ ఇక్కడ మీరు ఎవరైనా శారమ్మ ఉంటే మీకు ఒకనే మిమ్మల్ని కాదు మా ఊరు మీరు మంచోడు మిమ్మల్ని ఏమన్నా మా ఊరు గురించి చెప్తాను మీరు చెప్తారు ఎవరో చక్కగా వాక్యం మీరు చాలా బాగా కళ్ళు మూసుకొని కొంత బాగా చెప్తారు దేవునికి స్తోత్రం